75 ఏళ్ల అబద్ధమా? ఇప్పటికైనా అంగీకరించు. నీ కరకట్ట కొంపలోకి కృష్ణమ్మ దండెత్తుకొచ్చిందని, క్విడ్ ప్రో కో కింద నిధిగా చేసుకున్న ఆ ఇంట్లోకి వరద నీరు చేరిందని, ఆ ఇల్లు అక్రమంగా నదీబంధంలో కట్టారనే మాట మరోమారు నిజమైందని, అందుకే మధ్యాహ్నం అకస్మాత్తుగా హడావిడిగా ఇంట్లో నుంచి బయటకు రావాల్సి వచ్చిందని, అందుకే ఎన్టీఆర్ కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఈ రాత్రి బస్సులో ఉండాల్సి వస్తోందని పదే పదే చెప్పి అబద్ధాలను నిజం చేయడానికి ప్రయత్నించినా ప్రకృతి ఒప్పుకోదని, కాస్త ఆలస్యమైనా అదెప్పుడూ నిజం వైపే ఉంటుందని చంద్రబాబు Yes,